హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చింతాకు పొడి ఎలా చేయాలో చూపిస్తాను. చింతాకు ఆకు ఎండబెట్టుకొని తీసుకోండి. అది కాస్త ఆయిల్ లేకుండానే అలాగే ఫ్రై చేసుకోవాలా. ఆకు ఎండుమిరపకాయలను ఫ్రై చేసి పెట్టుకున్నా, కొద్దిగా తెల్లగడ్డలు, ఉప్పు, శనగిత్తనాలు కొద్దిగా, ఇవన్నీ ఇప్పుడు మిక్సీకి పట్టుకోవాలన్నమాట. చింతాకు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, ఉప్పు వేసి ఫస్ట్ మిక్సీకి పట్టుకొని మళ్ళీ తర్వాత శనగిత్తనాలు వేసుకోవాలన్నమాట. ఇలా బరకగా పట్టుకొని వచ్చాం కదా, ఇప్పుడు దీంట్లో శనగిత్తనాలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా నున్నగా అయితే చింతాకు పొడి రెడీ. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకొని చింతాకు పొడి వేసుకొని తింటా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.